రేవుపాటి అంశం తెలిసిందే మనకి. హేమకి ఆల్రెడీ విచారణకి రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. తను అయితే హాజరు అవ్వలేదు. సెకండ్ టైం కూడా ఇప్పుడు నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. బెంగళూరు పోలీసులు అయితే ఖచ్చితంగా ఈసారి విచారణకు రావాలని చెప్పి గట్టిగా చెప్తున్నారు. సో ఈసారి కనుక హేమ విచారణకి హాజరు అవ్వకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఒకవేళ అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా హేమని? మరి అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే లేదంటే ఇంకొక అవకాశం ఇస్తారేమో. విచారణకైతే వెళ్లాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు హేమకు అంత ధీమా, ఇప్పుడు మనం చూసుకోవచ్చు తనకు పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా హేమ అంత ధీమాగా నేను విచారణకు రాను అని చెప్పుకోవడం కానీ, లేదంటే అసలు నేను చేయలేదని ఇప్పటికి కూడా బుకాయించడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటే అవన్నీ పక్కన పెట్టండి. ఆవిడ నేను రాను అని అయితే చెప్పలేదు. నాకు ఒంట్లో బాగలేదు, నేను ఇప్పుడు రాలేను అని చెప్తుంది. అంటే ఖచ్చితంగా ఇంకొక డేట్ ఇస్తే ఆ డేట్కి వెళ్తుంది ఖచ్చితంగా. వెళ్ళకపోతే ఉండే పరిణామాలు ఏంటో వాళ్ళ లాయర్ వాళ్ళకి చెప్తారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆవిడని కానీ ఇంకా కొంతమందిని కానీ ఎవరో కాపాడాలని చూస్తున్నారు. దీనికి ఒక రాజకీయపరమైన రంగు ఉంది అనేది తెర వెనుక రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు అని మనకు వినిపిస్తున్న వార్తలు. కొంతమంది నిజంగానే బహిరంగంగానే కొంచెం ప్రచారాలు చేస్తున్నారు, అంటే మద్దతు కూడా తెలుపుతూ ఉన్నారు. ఆ మద్దతు తెలిపే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఏంటి అంటే నిజంగా బాధితురాలు అయితే గనక హేమ, మీరు ఆమెకి మద్దతు తెలిపిన అర్థం ఉంది. ఆమె అక్కడ బాధితురాలు కాదు, ఆమె రేవు పార్టీకి వెళ్ళింది వాస్తవం. వెళ్ళకపోయి ఉంటే గనక నా మీద వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవం అని చెప్పి ఎవరి గురించో వాళ్ళు ప్రచారం చేస్తుంటే నన్నే అనుకుంటున్నారు అందరూ అని చెప్పి ఇప్పుడు శ్యామల వచ్చింది బయటికి, వచ్చి శ్రీకాంత్ వచ్చి చెప్పారు. అలా ఎవరి పేర్లైతే వచ్చాయో వాళ్ళు చెప్పారు. మరి ఈవిడ కూడా చెప్పొచ్చు, ఈవిడ చెప్పట్లేదు. ఈ చెప్పకపోవడం వెనకనే మనకు అర్థమవుతుంది ఈవిడ ఆ పార్టీలో ఉన్నది అని. కానీ కొంతమంది ఆవిడ్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన చుట్టూ కనిపిస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఏదో తెలుగు జాతి, తెలుగు వాళ్ళు అలాంటివి ఏవేవో తీసుకొచ్చి మస్మిస్ మారేడికాయ చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు ఎవరు చేసినా తప్పే. అంటే ఎవరైతే ఇప్పుడు మద్దతు తెలుపుతున్నారో హేమ మంచిదే అని అనుకోనే ఇలా చేస్తున్నారా, లేదంటే తెలిసి కూడా వాళ్ళకి ఇదంతా తెలిసి కూడా ఏదో కప్పిపుచ్చుతామని వాళ్ళు ఆవిడ తరఫున డిఫెండ్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో వర్గాలు ఉన్నాయనేది వాస్తవం. దాని ప్రకారమే జరుగుతుంది ఇక్కడంతా. మనం అలానే తీసుకోవాలి. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవేమీ ఏకగ్రీవంగా జరగట్లేదు కదా. ఎలక్షన్లు జరిగినంతసేపు జరిగిన తర్వాత ఆ తెల్లారి ఎవరికి వాళ్ళు మర్చిపోయి అందరూ స్నేహితుల్లాగా ఉండాలి. గెలిచిన ప్యానెల్ అందరూ కలిసి పనిచేయాలి. 2 ప్యానెల్స్లో వాళ్ళు గెలిచినా కానీ అందరూ కలిసి పనిచేయాలి. కానీ ఈ మా ఎలక్షన్స్ ఇదివరకంతా అసలు ఒకప్పుడు మురళీమోహన్ గారు ఉండేవాళ్ళు చాలా సంవత్సరాలు. అసలు ఎక్కడ అసలు దీని గురించి మీడియా అంత లేకపోవటమో లేకపోతే ఇంకోటో అసలు వివాదాస్పదమే అయ్యేది కాదు. అసలు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం వివాదాలు చేస్తారో తెలియదు, కానీ గెలవకముందే వివాదాలు చేస్తున్న అభ్యర్థులు కూడా ఉన్నారు అందులో, క్యాండిడేట్స్ కూడా. ఇప్పుడు మనం పోయినసారి ఎలక్షన్ చూసాము. మంచు విష్ణు ఎంత హడావుడి చేసింది, అలాగే జీవిత వాళ్ళు చేసింది, అలాగే నరేష్ చేసింది. ఆ సందర్భంగా కరాటే కళ్యాణి, ఆ సందర్భంగా హేమ, వీళ్ళందరూ కలిసి ఒక చేపల మార్కెట్ లాగా చేసేసారు దాన్ని. అది మామూలుగా అసలు ఇది మా ఎలక్షన్సా లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్సా అనేంత రేంజ్లో హడావుడి చేసి ఇప్పటికీ కూడా ప్రత్యర్థుల్లాగా పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు హేమ విషయం వచ్చింది. హేమ విషయం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి హేమ తప్పు చేస్తే శిక్షించండి, సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నా శిక్షించండి అనే మాట అనేసేస్తే చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేది. అలా కాకుండా కొంతమంది ఏమో హేమను విమర్శించటము, ఆ విమర్శించే విధానంలో కూడా చాలా అతిగా విమర్శించటము. కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు వెనకేసుకొచ్చే వాళ్ళేమో మరీ ముద్దుగా వెనకేసుకురావడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మీ ఇద్దరు కలిసి చేస్తుంది ఏంటి అంటే ఇక్కడ సమాజానికి తప్పుగా ఒప్పుగా వెళ్ళాలి సమాజంలోకి. అలా వెళ్ళినప్పుడే ఎవరైనా తప్పు చేయాలి అంటే భయపడతారు. మీరు అలా చేయకోకుండా ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అసలు ఆమె తప్పు చేయలేదేమో అని కొంతమంది, తప్పు చేసినా ఇలాగే సమర్థిస్తారు కావచ్చు
అంటే సినిమా ఇండస్ట్రీ ఇలా ఇప్పుడు ద్వంద్వార్థపు పాటలు ద్వంద్వార్థపు మాటలు సినిమాల్లో ఎలా ఉంటాయో వీళ్ళు నిజ జీవితంలో కూడా ఇంత ద్వంద్వార్థంలో ఉంటారు కావచ్చు. ఇప్పుడు సినిమా కాదు కదండి, ఇది వాస్తవం కదా, ఇది నిజ జీవితం కదా. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఎందుకు హేమ అంత నటించింది? మరి ఆమెకే మేము బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. చెప్తున్నప్పుడు ఇంకా లేదు కాదు అని మాట్లాడడం ఎందుకు? కొన్ని రోజులు నోరు పూసుకుంటే అసలు ఏమవుతుందో తెలుస్తుంది కదా. ఈలోపే మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఇంత తొందరపాటు ఎందుకు? కాకపోతే ఇక్కడ ఒక వర్గం ఆమె వైపు సపోర్ట్ చేస్తూ ఆమెను ఇందులోంచి బయటికి తీసుకురావాలి, తద్వారా సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి పేరుతోటి బయటికి రావాలనే ఆశ కూడా ఉంది వీళ్ళకి. అలా అవ్వదండి, తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. అసలు ఈ రోజు కాదు, ఈ డ్రగ్స్ గురించి ఏ రోజు నుంచి ఎప్పటి నుంచో మరకలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీకి. ఉన్నప్పుడు మీరు ఆ మరకలు తుడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మరకలను అలాగే ఉంచి పైన ఇంకొక రంగు వేసేస్తానంటే ఎట్లా కుదురుతుంది? మాటలతోటి బొకాయించడం ఎంతవరకు కరెక్టు? పైగా కర్ణాటక పోలీసులు తిట్టడం. ఆడెవడో పంచప్రభాకర్ కూడా పోయినసారి అమెరికా పోలీసులను తిట్టాడు. అలాగే ఈయన వాళ్ళకి వినపడదు. ఇప్పుడు కర్ణాటక దాకా ఈ మాటలు వినపడవు కదా, ఒకవేళ వినపడినా వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా అని మాట్లాడే మాటలు ఇవన్నీ. అసలు ఇవన్నీ ఎందుకు? అసలు హేమతో పాటు మీరు కూడా విచారణకి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు సరైన వాళ్ళో మంచోళ్ళో కాదు. మీకు ద్వంద్వ ప్రమాణాలు ఉండొద్దు. ఒకరు చేస్తే తప్పు, ఒకరు చేస్తే రైటు, నా వర్గము ఈ వర్గము ఆ వర్గము కాదు. ఇక్కడ జరిగింది అది చాలా పెద్ద డ్రగ్స్ అనేవి మన సమాజానికి మంచివి కాదు. అలాంటప్పుడు మనము ఈ నుంచి డ్రగ్స్ రహితంగా సమాజాన్ని ఎట్లా చేసుకోవాలి, డ్రగ్స్ రహితంగా మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా మార్చుకోవాలి అని ఆలోచించాలి. కానీ హేమకు సపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఈ హేమ ఏంటండి? హేమ నిమిత్త మాత్రాలు నన్ను అడిగితే ఇవాళ హేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ మీద పడిన మచ్చ, మీరు మరకని తుడుచుకోవాలని ప్రయత్నం చేయాల్సింది చెప్తే కప్పి పెట్టుకోవాలని చూస్తే అది క్యాన్సర్ లాగా ఇంకాస్త తినేస్తుంది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు హేమ రెండోసారైనా విచారణకు వెళ్ళలేదు అనుకోండి, రూల్ బుక్ ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. ఎవరో రక్షిస్తారు అని మట్టుకు ఆమె ఆశలో ఉంది. ఆమెకి అలాంటి చేయూత ఏదో అందుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే దానిలో ఈరోజు మనం హేమ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పెద్ద తలకాయలు చాలానే ఉన్నాయి. డబ్బులున్న బడాబాబులు చాలామంది ఉన్నారు. చిన్న వాళ్ళు వెళ్ళే పార్టీ కాదు అది, పెద్ద వాళ్ళే వెళ్ళగలిగే పార్టీనే అది. మరి అంత పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పరువు మర్యాదల కోసం వాళ్ళు బయటపడదామని చెప్పి వాళ్ళతో పాటు హేమను కూడా బయటేద్దామని చెప్పి చూస్తున్నారు కావచ్చు. ఇప్పుడు హేమ బయటపడితే వాళ్ళు కూడా బయటపడతారని, వాళ్ళు బయటపడితే హేమ కూడా బయటపడుతుంది. ఒకవేళ హేమను బయటపడేయకుండా వాళ్ళు ఒక్కళ్ళే బయటపడ్డారనుకోండి, హేమ చెప్తుంది కదా, హేమ ఆ మాట కూడా అనొచ్చు, మీతో పాటు నన్ను కూడా బయట వేయాలి, లేకపోతే మీ గురించి నేను చెప్తాను, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అన్నదనుకోండి. అందుకని అసలు ఇప్పుడు ఇది ఒక హై టైం అండి. ఇంకా మొత్తం వ్యవహారం అంతా పుచ్చిపోయి పురుగులు పట్టిపోయింది. ఇప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలి అంటే ఇక తనామనా లేదు. అందులో ఉన్నది ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మీడియా పీపుల్ కానివ్వండి, ఎవరన్నా ఉండేవ్వండి, అందరినీ రోడ్డున వేయాల్సిందే. ఈ విషయంలో అందరినీ శిక్షించాల్సిందే, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే. రక్షించబడదాము అని చూస్తే కనుక కుదరదు. ఇది రక్షించాలి అని చూస్తే ఇది ఇంకా 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 నష్టం చేస్తుంది తప్పితే మంచి చేసేది కాదు. అందుకే కేవలం హేమ మీదనే మనం బాణాలు వేసే కన్నా కూడా అసలు ఈ మొత్తం అందులో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. అందరినీ బయట ప్రపంచానికి వాళ్ళందరూ చూపెట్టాలి. చూపెడితేనే అప్పుడే వేరే వాళ్ళు ఇప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా ఎవరన్నా వెళదాము అని అనుకోకుండా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.